ఇక కన్యా రాశివారు ఉత్తరాత్రయోర్ హస్తా చిత్రార్థం కన్యా. ఉత్తర నక్షత్రము చివరి 3 పాదాలు, 2, 3, 4 పాదాలు హస్తా నక్షత్రం, ఉత్తరాత్రయోర్ హస్త చిత్రార్థం చిత్తా నక్షత్రం మొదటి 2 పాదాలు కన్యారాశి కిందకు వస్తారు. ఈ కన్యారాశి వారి సంగతి చూస్తే ఈ పరాభవనామ సంవత్సరంలో మీకు వరాల మూట విప్పబోతుందని చెప్పవచ్చును. అంటే వరాల మూట విప్పబోతుందంటే జూన్ నుంచి లాభస్థానంలో ఉచ్చగురువు వల్ల పట్టిందల్లా బంగారమే. చేసే పనుల్లో ఏదైనా అంతా శుభంగా ఉంటుంది. ఏ పని చేసినా బంగారంలాగా ఉంటుంది. పట్టిందల్లా బంగారం అనే సామెత ఉన్నది కదా, ఆ విధంగా ఏ పని చేసినా మంచి ఫలితం వస్తుంది. అట్లాగే మీ సొంత ఇంటి కల ఈ ఏడాది ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు లోహమూర్తి కాబట్టి అదృష్టం తలుపు తీయడం కొంచెం బల ప్రయోగించాల్సిన అవసరం వస్తుంది. అంటే లోహమూర్తి కాబట్టి మీకు అవకాశాలు, అదృష్టం వస్తుంది. కానీ మీరు దాని దాకా చేరకుండా అదృష్టం వస్తుంటే తలపడ్డం పెట్టినట్లనే సామెత ఉన్నది కదా, బలంగా తలుపులు తెరుచుకోవాల్సిన అవసరం. అంటే మీ ప్రయత్నం బలంగా ఉండాలి. ఉన్నప్పుడు ఈ సంవత్సరము వరాల మూట విప్పబోతుందని చెప్పడానికి కారణం మీ ప్రయత్నం బలంగా ఉంటే అంతా శుభంగా ఉంటుంది. సప్తమ శని వలన భాగస్వామ్య వ్యాపారాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సప్తమం భాగస్వామ్య వ్యాపారాలకు సప్తమ భావం చూపెడుతుంది. కాబట్టి సప్తమ భావంలో అటువంటి స్థానంలో శని ఉన్నాడు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటే విజయం మీ సొంతమని చెప్పవచ్చును. ఇక వీరు కన్యారాశి వారు సులభమైన పరిహారాలు ఏమిటంటే సుబ్రహ్మణ్య స్వామి కరావలంబ స్తోత్ర పారాయణము, శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన, అనాథాశ్రమాల్లో బియ్యం లేదా పప్పు దినుసులు దానం చేయడం వలన ఈ కన్యారాశి వారికి నెగిటివ్ ఫలితాలు అనేది కొంత తగ్గించుకునేందుకు ఈ పరిహారాలు చేసుకోవాలి. ఇక